హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము అందరం ఏం చేసినామంటే జిమ్కి ఫీజు కట్టినాం. జిమ్కి పోలేక ఇట్లా వాకింగ్ వచ్చినాం. ఈరోజు వార్మింగ్ పని అంటే రేపటి నుంచి పోదామని అట్లా ప్లాన్ చేసినాం. సో సో ఏముంది ఇగో వ్యూ చూపిస్తాం మీకు, వాకింగ్ వ్యూ ఎట్లుందో. అయితే మేము ఏం చేసాం, జిమ్కి ఫీజు కట్టినాం. ఇక్కడ ముంగడు ఉంటుంది జిమ్కి. మనకు ఆ జిమ్ కట్టి 2 నెలలు అయింది. 2 సార్లు పోయాం. అంటే గుర్తొచ్చినప్పుడే పోతున్నాం, కానీ అది కూడా ఏదో ఒకటి బెటర్గా. పెద్దలు అన్నారు, ఏమన్నారు, బీ లేట్ దెన్ నెవర్. బీ లేట్ దెన్ నెవర్. ఇంకా కొంచెం లేట్ అవుతుంది అంతే, కానీ పోవడం మాత్రం పక్కా. సో ఇట్లా వాకింగ్ వచ్చినాం. వాకింగ్ వచ్చి పోతాను. చెట్లు ఉన్నాయి, మంచి జిమ్ ఉన్నది. జిమ్ పక్కన ఇంకా మంచి వాకింగ్ లొకేషన్ ఉన్నది. సో వీ ప్రిఫర్ ఆ మంచి లొకేషన్. చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, మంచి చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. సో వెళ్ళి చూసి వస్తున్నాం. మంచి మంచి పిక్చర్లు మీకు కూడా చూపిస్తున్నాం, చూడండి. ఏం లేవు అనుకోండి, చెట్లే ఉన్నాయి. చెట్లు బ్యూటిఫుల్ ఉన్నాయి. స్కై ఉంది, స్కై చూడండి. సో ఇది స్టాప్ సైన్, ఇది వాకింగ్ సైన్, ఇది స్పీడ్ లిమిట్ సైన్. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. చిన్న రెగ్గాయలు ఇవి, చిన్న టమాటోస్. యాక్చువల్లీ టమాటోసా తింది. ఇప్పుడు చూద్దామా, అయ్యో తెలుస్తుంది కదా, తింటది. భూమి మీద ఎందుకు ఉంది, దేనికోదానికి మనకు వస్తుంది. నాకు తెలుస్తుంది. నిజం బాగుంది, చిగుంది. అరే ఏది పడతా తినకరా. ఓకే, రోడ్ ఎండ్ అయిపోయింది. మన నెక్స్ట్ బ్లాగ్ వస్తుందో లేదో తెలియదు గైస్, ఎందుకంటే అది సుర్రు అని చెప్పి అది బాగుందని చెప్పి ఐ డోంట్ థింక్ మన రేపు ఉంటాడని చెప్పి. దానికి ఒక స్టోరీ చెప్తారు, ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ. అయితే ఆ అయితే ఇంతకుముందు ఒక గ్యాంగ్స్టర్స్ డాక్యుమెంటరీ చూస్తున్నాను నెట్ఫ్లిక్స్లో, ఆ పేరు వద్దు. అయితే వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ మీ ఇంటర్వ్యూ అడుగుతారు, అదే గెస్ట్ హోస్ట్ అడుగుతారు, మీ దానిలో నాకు గుండె వచ్చింది, ప్లీజ్ కట్ చేసి. కట్ చేస్తా అంటే నేను ఉంచాలా, ఫ్రేమ్లో తీసేయాలా? గుండె వస్తుంది, ఫ్రేమ్లో వస్తుంది. అంటే క్యాబ్ కూడా తెచ్చుకోలేమో. మేము ఏం చేసినామంటే, అమ్మ ఏం చేసినా కాడికి పోయింది ఏంది రాయిది. అయితే ఒక నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ చూస్తున్నా గాయస్, ఒక గ్యాంగ్స్టర్ది. అయితే వాళ్ళ వైఫ్ చెప్తుంది, వాళ్ళ వైఫ్ని అడుగుతారు, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఎట్లా జరిగిందంటే స్టోరీ చెప్తా ఉంటుంది. అయితే ఆ గ్యాంగ్స్టర్ ఇట్లా నడుచుకుంటూ దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంటాడంట. ఆమె అనుకుంటుందంట, ఈడెవడు నా దగ్గరికి వస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు అని అంట. ఆ గ్యాంగ్స్టర్ ఉండి ఆమెను పేరుతో పిలిస్తే వీడికి ఎట్లా తెలుసు నా పేరు అని ఆమె కొంచెం మెస్మరైజ్ అవుతుందో ఏదో అవుతుంది. కొంచెం ఆబ్వియస్గా ఇట్లా తెలియనోడు పిలిస్తే కొంచెం షాక్లా గురవుతారు కదా, అట్లా అవుతుంది. అయితే దగ్గరికి వచ్చిండంట. వచ్చి ఐ లవ్ యూ చెప్పిండంట. ఐ లవ్ యూ చెప్పలేదు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడంట. పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంటే ఆమె ఉండి షాక్ అయిందంట. షాక్ అయ్యి మళ్ళీ ఒక డైలాగ్ అన్నాడంట ఆ గ్యాంగ్స్టర్ అన్న. ఏమన్నాడు, నువ్వు చేసుకోకపోతే నేను ఈ జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతా, ఇంకెవరిని చేసుకోను అన్నాడంట. నీ అమ్మ, నేను అనుకున్నా అమ్మాయి నీ అమ్మ ఎంత గ్యాంగ్స్టర్లు అందరికీ ట్రూ లవ్ అయింది మామ, ఇట్లా ఇంతగానో ట్రూ లవ్ చేస్తారు, అదే అందరికీ లవ్లు బాగా సెట్ అవుతాయి అని అనుకుంటున్నా. ఆ గ్యాప్లో హోస్ట్ ఉండి మీ ఏజ్ ఎంత అప్పుడు అన్నాడు. 15 అన్నది. మీ హస్బెండ్ ఏజ్ ఎంత అన్నాడు, అంటే గ్యాంగ్స్టర్ ఏజ్ 39 అన్నది. అరే నీ అబ్బా, ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో మీరు కూడా స్టోరీ మొత్తం విన్నా, ఎవడన్నా లవ్ స్టోరీ చెప్తే స్టోరీ మొత్తం విన్నాకనే కంక్లూజన్కి రండి. సో అంతే గాయ్స్. ఓకే, థ్యాంక్ యూ.